కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏపీ పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బోడపాటి శివదత్ ప్రారంభించారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయని బోడపాటి శివదత్ అన్నారు. పారా వాలీబాల్ పోటీలు తునిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహిస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు తుని రాజా గ్రౌండ్లో మరి కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున పారా వాలీబాల్ 4th సిట్టింగ్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్కి మరి నూతనంగా నన్ను ప్రెసిడెంట్గా నియమించడం, అలాగే నాతో పాటు ఉపాధ్యక్షులుగా అంగ ప్రశాంతి గారిని కూడా నియమించడం జరిగింది. సో మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపడుతున్నటువంటి తొలి మీట్, రాష్ట్రం మొత్తం మీద ఇది 4th మీట్. సో ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లేయర్స్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళని సిట్టింగ్ వాలీబాల్ తరఫున, అలాగే బీచ్ వాలీబాల్, అలాగే స్టాండింగ్ వాలీబాల్ కూడా ఆడిస్తుంటాము. సో సిట్టింగ్ వాలీబాల్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ పెట్టామో ఇందులో బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్గా సెలెక్ట్ చేసి ఈ స్టేట్ టీం ద్వారా వేరే ఇంటర్ స్టేట్స్ కాంపిటీషన్స్కి పంపించడమే కాకుండా నేషనల్ వైడ్ కాంపిటీషన్స్లో పాల్పంచుకొని ఆ తర్వాత మా దాంట్లోంచి ప్రతిభ బాగా కనపరిచిన వాళ్ళని నేషనల్ వైడ్ ముందుకు తీసుకెళ్ళి మరి ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాలని, ఇండియా తరఫున ఒలింపిక్స్లో స్థానం సంపాదించాలని మేము చేసే ప్రయత్నం ఒక కనీసం 2-3 ఇయర్స్ గోల్ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. తునిలో రాజా గ్రౌండ్స్లోని అంగవైకల్యం శరీరానికే మనసుకు కాదు అనే నినాదంతో పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క ప్లేయరు ఈరోజు పారా ఒలింపిక్స్ ఈరోజు తుని రాజా గ్రౌండ్స్లో ఆడుతున్నారు. ఈ యొక్క అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శివదత్ గారు, అలానే కార్యదర్శిగా నా పేరు దుర్గా ప్రశాంతి, మేము వ్యవహరిస్తున్నాం. అలానే కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు అందరికీ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తా అందరికీ కూడా స్పోర్ట్స్ అవసరం అని అంటాం, కానీ వైకల్యం ఉన్న వాళ్ళకి ఆడలేరు అన్న మాట ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. అది తప్పు అని మేము నిరూపించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి మా అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు చూసారు, ఇప్పుడు ఒక్కొక్కరు మేము గెలుస్తాం అని చెప్పి ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈరోజు ఆడుతున్నారు. ఇలానే చాలా ఆనందంగా ఉంది. దగ్గర ఒక 120 మంది వరకు టీమ్స్ వచ్చారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తుని పట్టణం నందు 4వ నేషనల్ రాష్ట్రస్థాయి నుండి పారా క్రీడ వాలీబాల్ జరుగుతున్నది. దానికి మేము గుంటూరు నుంచి రావడం జరిగింది. అదేవిధంగా రకరకాల జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కేవలం ఒక క్రీడ కాకుండా దివ్యాంగుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం, అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కొత్త పాలసీ ఇచ్చిందో 2024-29 పాలసీలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్